దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప వల్ల, దయ వల్ల మనమందరము కూడా సజీవుల లెక్కలో ఉంచబడి ఆరోగ్యముగా దేవుని సన్నిధిలో కనబడటానికి దేవుడు మనందరి జీవితాలు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి, ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి, ఈ పరిశుద్ధ మందిరాన్ని బట్టి దేవాతి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, పరిశుద్ధ దినాన మీ పాదముల దగ్గరికి వచ్చామయ్యా. ఇంత దొనక ప్రభువా యేసయ్యా, ప్రభా స్తుతియాగము ద్వారా ప్రభువా మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు. అయోగ్యుడను, అర్హత లేనివాణ్ణి, పాపుల్లో ప్రధాన పాపిని నిలవబడ్డాను. దయతో నా పాప దోషములను క్షమించి మీ పరిశుద్ధ బలిపీఠము మీద కారునుప్పులతో ప్రభువా నా పెదవులను కాల్చి నా నోట మీ మాట పెట్టి, నా నోటి మాట మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునట్లుగా చేయమని అర్థిస్తూ ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నాకు ఈ మందిరంలో, రూపాంతర దేవాలయంలో మీతో కలిసి దేవుని ఆరాధించుటకు, వాక్యమును పంచుకున్నటకు నాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరులకు, సంఘ వ్యవస్థాపకులకు, సంఘ పెద్దలకు, సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను తెలియచేస్తున్నాం. దేవుని చిత్తము లేకపోతే ఏ కార్యము కూడా జరగదు. ఆయా సమయాలు దేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. మన దేవాలయం పేరు అంటే ఈరోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ దేవాలయం అనకూడదు. మన దేవాలయం పేరు రూపాంతర దేవాలయం. పరిచర్య పేరు రూపాంతర పరిచర్య. రూపాంతర పరిచర్యలో నుంచి పుట్టినది రూపాంతర దేవాలయం. రూపాంతర దేవాలయం అంటే మన పరిశుద్ధ గ్రంథములో రూపాంతరము చెందినటువంటి ఆ కొండ మీద సంఘటన, ఆ పర్వతం మీద సంఘటన, రూపాంతరము చేయబడినటువంటి ఆ యొక్క స్థితిగతులు మనందరికీ కూడా తెలుసు. మరి రూపాంతరం అంటే ఉన్న స్థితిలోనే ఉండకుండా మరొక స్థితిలోనికి మారిపోవటం. మనము ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఉండకుండా మన ఆత్మీయ స్థితి కావచ్చు, దేవునితో మన సంబంధ బాంధవ్యాలు కావచ్చు, మన ఆధ్యాత్మిక స్థాయి కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నదో అలాగే ఉండకుండా ఇంకా మన రూపము మారిపోయి ఆధ్యాత్మికముగా, మన రూపమును మారిపోయి ఆధ్యాత్మికంగా మనము రూపాంతరము పొందేటువంటి అనుభవంలోనికి నడిపించగలిగేటువంటి ఆలయమే ఈ రూపాంతర ఆలయం. ఉన్నది ఉన్నట్లుగా, ఉన్నవారముగా, ఉన్న ఆధ్యాత్మిక స్థాయి ఉన్నట్లుగా మాత్రమే ఉండకూడదు. అలా ఉంటే రూపాంతరము చెందినట్లు కాదు. యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్లే మన ఆలోచన విధానం కావచ్చు, మన ఆధ్యాత్మిక స్థాయి కావచ్చు, ఏదైనా కానీ అలా ఉంటే రూపాంతరము చెందినట్లు కాదు. ఆలయంలోనికి ఎలా వచ్చామో ఆలయంలో నుంచి అలాగే వెళ్ళిపోతాం. ఏమీ మార్పు చేయాలి. ఒక ఆఫీసులోనికి వచ్చినప్పుడు ఎలా ఆఫీసులోకి వచ్చేసి వెళ్ళిపోతున్నామో, ఒక కాలేజీలోకి వచ్చినప్పుడు కాలేజీలోకి వచ్చి ఎలా వెళ్ళిపోతున్నామో, అలాగే ఆలయంలోకి కూడా వచ్చి అలాగే వెళ్ళిపోతే రూపాంతర అనుభవం మన బ్రతుకుల్లో లేనట్లే. మరి రూపాంతర అనుభవంలోకి మనం వెళ్ళాలంటే దేవుడు చిన్న కొద్ది మాటలు మన ముందు దినాన ఉంచటానికి నాకు కొన్ని ఆలోచనలు కలుగజేశాడు. దానిని బట్టి దేవుని నామానికి వందనాలు. ఆ మాటలు మీ ముందు నేను పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడ నాకు గడియారం కనబడటం, అది నాకు కనబడదు. టైం ఎంత అండి? కాదు,
అయిపోవు. భాస్కరు మీ ఇష్టం అన్నాడు ముందు, తర్వాత టైం చెప్పాడు. ప్రతిదీ కూడా క్రమం ఉండాలి. మన ఆరాధనే క్రమమైనటువంటి ఆరాధన. ఆరాధన ఏమంటాం మనం? ఆరాధన క్రమం. ప్రతిదీ కూడా ఒక క్రమమైన పద్ధతుల్లోనే మనం ముందుకు సాగాలి. కొద్ది మాటలు మీ ముందు చెప్తాను. రూపాంతర అనుభవం మన బ్రతుకులోకి రావాలి అంటే, ఎలా ఉన్నవారమో అలాగే ఉండకుండా దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చిన తర్వాత మన బ్రతుకులు రూపాంతరము చెందాలంటే, ఆలయంలోనికి వచ్చిన వారము లాగానే ఉండకుండా రూపాంతరము చెందిన అనుభవంతో మనము అడుగు బయటికి పెట్టి వెళ్ళాలంటే, సమాజంలోనికి వెళ్ళాలంటే, మన గృహాలకు వెళ్ళాలంటే, ఏ స్థితిలో మనము దేవునికి సమీపముగా జీవించటానికి ప్రయత్నం చేస్తే ఆ రూపాంతర అనుభవం మనలోనికి వస్తుందో మనము తెలుసుకోవటానికి ప్రయత్నము చేద్దాం. మీ అందరికీ తెలిసినటువంటి, ఎన్నోసార్లు విన్నటువంటి ఒక మూడు సంఘటనలు, ముగ్గురు వ్యక్తులను మీ ముందు ఈ దినాన్ని ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకు ఇవ్వబడినటువంటి సమయంలోనే ముగించటానికి 100% ముగించటానికే ప్రయత్నం కాదు, ముగిస్తాను. గమనించండి. ఒక స్త్రీ ఉంది. లోకంలో ఆ స్త్రీ చాలా ఎన్నికలైనటువంటి స్త్రీ. లోకములో ఆ స్త్రీ ఎంతగానో తృణీకరించబడిన స్త్రీ. ఆ స్త్రీతో మాట్లాడితేనే, ఆ స్త్రీతో కొద్దిసేపు సంభాషిస్తేనే, ఆ స్త్రీ దగ్గర కొద్దిసేపు నిలవబడి మాట్లాడితేనే లోకస్తులు ఎంతో అవమానకరముగా చూసేటువంటి బ్రతుకుతున్నటువంటి ఒక స్త్రీని ఈ దినాన మీ కళ్ళ ముందు ఉంచాలని, ఆమె జీవితంలో రూపాంతర అనుభవం ఏ విధముగా కలిగినదో ఆ అనుభవాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒక్కసారి దయచేసి చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము, 36వ వచనం. ఇక్కడ దయచేసి వినండి. ఇదంతా కూడా మనందరికీ తెలిసినటువంటి ఒక సందర్భం, ఒక సంఘటన. కథ కాదు, ఇది ఒక జరిగినటువంటి సంఘర్షణ. మన పరిశుద్ధ గ్రంథంలో ఏది కూడా కథ కాదు. దీనిలో వ్రాయబడిన ప్రతిదీ కూడా యథార్థమైనటువంటి సంఘటనలు, జరిగినటువంటి యథార్థమైనటువంటి స్థితిగతులు. అలాంటి సంఘటన ఇక్కడ 36వ వచనములో, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన భక్తిని కూర్చుండగా, ఇక్కడ చూడండి, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు, తర్వాత నేను చదువుతాను, టైం లేదు కాబట్టి. ముందు ఒక స్త్రీని మీకు నేను పరిచయం చేశాను కదా, ఎలాంటి స్త్రీయో ఆ స్త్రీని పరిచయం చేశాను కదా. ఆ స్త్రీయే ఈ స్త్రీ. ఆ స్త్రీకి పేరు కూడా ఇక్కడ లేదు, తర్వాత వచ్చింది. ఆ స్త్రీ పేరేంటండి? పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఏం చేస్తుందో ఇక్కడ, అది మనము చేయాలి. అప్పుడే మన బ్రతుకులో రూపాంతర అనుభవం వస్తుంది. అప్పుడే మన బ్రతుకులో వచ్చిన మార్పు అనేటువంటిది వస్తుంది. లేకపోతే ఎలా ఒట్టి చేతులతో మనం ఆలయంలోనికి ప్రవేశించామో అలాగే ఒట్టి చేతులతో ఆలయంలో నుంచి బయటికి వెళితే ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మనం స్టడీ చేసినందువల్ల ఎలాంటి మార్పు అనేటువంటిది మన బ్రతుకుల్లో ఉండదు. దానివల్ల ప్రయోజనము లేదు. పరిశుద్ధ దినాన ఒక 2 hours ఒక ఆలయంలో గడిపిన అనుభవం మాత్రమే ఉంటుంది, కానీ ఆ అనుభవం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మాత్రం మనం పొందుకోలేని స్థితిలో నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఆ స్థితి మనలో ఎవరికి కూడా ఉండకూడదు. ఇక్కడ ఈ స్త్రీని ఏమంటున్నామండి? పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఎంత బాధ. సమాజంలో ఆమెకు పెట్టిన పేరు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ. యేసుక్రీస్తు వారు ఈ పరిసయ్యుని యొక్క ఇంటిలో భోజనమునకు పిలువబడ్డాడని తెలుసుకున్న తర్వాత యేసయ్యను, ఈ సీమోను, ఇతని పేరు సీమోను,
ఆహ్వానించిన తర్వాత యేసయ్య లోపలకు వచ్చారు, భోజన పంక్తిలో కూర్చున్నారు. తనతో పాటు శిష్యులు కూడా రావడం జరిగింది. అందరూ కలిసి భోజన పంక్తిలో కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు లోపలికి ప్రవేశించింది ఎవరు? ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆమెను చూసిన వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఒక్కసారి ఆలోచించండి. ఒక పాపాత్మురాలైన స్త్రీ పిలవబడనటువంటి ప్రదేశంలోనికి, అక్కడ ఆహ్వానం లేదు. యేసయ్య ఆయన శిష్యులకు మాత్రమే ఆహ్వానం ఉన్నది. ఆహ్వానము లేని, ఆహ్వానించబడనటువంటి సమాజములో చూచి అసహించుకునేటువంటి ఒక పాపాత్మురాలైన స్త్రీ చెప్పాబెట్టకుండా, అనుమతి లేకుండా ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి ఎంటర్ అయిపోయింది, వచ్చింది కదా. ఇక్కడేముంది? వెనుక 38వ వచనంలో, ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుతూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి. ఇక్కడ మాట ద్వారా క్రియ జరిగిందా? ఒక క్రియ ద్వారా, అంటే ఒక చేసిన పని ద్వారా క్రియ జరిగిందా? మాట ద్వారా క్రియ చేసిందా, లేకపోతే ఒక పని చేసి, ఒక క్రియ చేసిందా? చేసింది. ఆమె తనకు తాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఆమె తనకు తాను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని లోపలికి వచ్చింది, ఆత్మ పరిశీలన చేసుకొని లోపలికి వచ్చింది, తను ఎలాంటి స్త్రీయో తెలుసుకొని లోపలికి వచ్చింది, తను యొక్క పాపస్థితి పోవాలంటే ఎక్కడ రక్షణ దొరుకుతుందో గ్రహించి ఆహ్వానం లేకపోయినా కానీ లోపలికి వచ్చేసింది. అందరూ అసహించుకుంటారని తెలిసినా కానీ, అందరూ చేదరించుకుంటారని తెలిసినా కానీ లోపలికి వచ్చేసి యేసయ్య పాదాల దగ్గర ఆమె ఏం చేసిందో మీ అందరికీ తెలుసు కదా. కన్నీళ్లతో ఆయన, యూదులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటారో మీరు పిక్చర్స్ చూస్తుంటారు. క్రింద కూర్చొని ఇలా మోకాళ్ళ మీద ఇలా ఉండి పాదాలు వెనక వైపు పెడతారు వాళ్ళు. యూదులు భోజనానికి కూర్చున్నప్పుడు పాదాలు వెనక వైపు ఉంటుంది, కాళ్ళు ఇలా ముందుకు ఉంటాయి, చిన్న టేబుల్ ఉంటుంది. అలా పాదాలు వెనక ఉన్నాయి కాబట్టి ఆయన పాదాల దగ్గరే నాకు చోటు అనేటువంటి గ్రహించింది కాబట్టి ఆయన పాదములను తన కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆ అత్తరును ఆయన పాదములకు పూసింది. ఎవరండి? ఒక భక్తురాలా? ఎవరండి? దేవుని సేవ చేసేటువంటి బిడ్డ? ఎవరండి? దేవుని నమ్ముకున్న బిడ్డ? ఎవరండి? దేవుని గురించి గొప్పగా చెప్పే బిడ్డ? కాదు. ఎవరు? ఒక పాపాత్మురాలి అనేటువంటి స్త్రీ. అలా చేసిన వెంటనే గమనించండి, ఇక్కడ యేసయ్య చూశారు, యేసయ్య గమనించారు. ఇక్కడ ఆహ్వానించినటువంటి సీమోనుకు చెప్పవలసిన మాటలు చెప్పారు. అదంతా మనకిప్పుడు సమయం లేదు, అది మనం చదువుకుందాం తర్వాత, మీరు చదవండి. సీమోనుకు చెప్పవలసిన జవాబు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసహించుకున్నారు కాబట్టి, ఆ స్త్రీని అసహించుకున్నారు కాబట్టి. అప్పుడు ఆమె జీవితంలో ఏ రూపాంతర అనుభవం కలిగింది? ఆమె జీవితంలో చేసిన క్రియ వల్ల నేను పాపిని, నేను పాపిష్టురాలని, నేను పాపాత్మురాలైన స్త్రీని అని ఎప్పుడైతే తనకు తాను ఎగ్జామిన్ చేసుకొని డిసైడ్ చేసుకొని నా పాపములకు క్షమాపణ దేవుని పాదముల దగ్గరే దొరుకుతోంది అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఒక ప్రిపేర్డ్గా దేవుని సన్నిధికి వచ్చి ఆయన కాళ్ళు కడిగిన తర్వాత ఆమె జీవితంలో వచ్చినటువంటి రూపాంతర అనుభవము 48వ వచనంలో చూడండి. యేసయ్య ఆమెకి ఎలాంటి వరాలను ఇచ్చాడో, నీ పాపములు క్షమించబడివన్నవని ఆమెతో నేను చాలు. ఇది అనుభవములకు రావాలి. దేవుని సన్నిధిలోకి ఎలా వచ్చింది? దేవుని సన్నిధిలోకి ఎలా వచ్చింది? ఆమె ఎంతో బాధతో, ఎంతో వేదనతో పాపక్షమాపణ పొందుకోవాలి, రక్షణ అనుభవంలోనికి పొందుకోవాలి, నా మీద ఉన్నటువంటి ఈ పాపాత్మురాలైన స్త్రీ అనేటువంటి ముద్ర నుంచి నేను బయటపడాలనేటువంటి ఒకే ఒక్క కోరికతో, అలవాటుగా రాలా, ఆచారంగా రాలా, ఒకే ఒక్క కోరికతో
దేవుని సన్నిధికి మనస్ఫూర్తిగా కోరుకొని వచ్చినది కాబట్టి ఆమె కోరుకున్నటువంటి రూపాంతరం ఆమె జీవితంలో దొరికింది. అక్కడ ఏమి కోరుకుంది? నేను పాపిష్టిదాన్ని కాబట్టి, నేను పాపాత్మురాలని కాబట్టి, నా పాపములు పోవాలంటే ఆయన నాకు ఏం చేయాలి? నా పాపములు క్షమించాలి. క్షమించే అర్హత ఎవరికి ఉంది? ఎవ్వరికి లేదు. పాపములను క్షమించే అర్హత ఒక్క మన ప్రభు అయిన క్రీస్తు వారికి మాత్రమే ఉన్నది. ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క పాదముల దగ్గరే నా పాపములు క్షమించబడతాయి అనేటువంటి ఆమెకు గ్రహింపు ఉన్నది. పిలిచి ఆహ్వానించిన పరిసయ్యునికి మాత్రం లేదు. ఆహ్వానించిన వ్యక్తికి ఆశీర్వాదము దొరకలేదు. ఆహ్వానించబడని వ్యక్తికి మాత్రం ఆశీర్వాదము దొరికింది. ఆహ్వానించిన సీమోనికి పాప క్షమాపణ దొరకలేదు. ఆహ్వానము లేక ఎంటర్ అయినటువంటి ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీకి దేవుడు వెంటనే ఏ ఆశీర్వాదం ఇచ్చాడంటే, నీ పాపములు క్షమించ. యేసయ్య చాలాసార్లు చెప్తున్నాడు, చాలామందికి స్వస్థతలు ఇచ్చినప్పుడు కానీ తలతోట్ల, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, తిరిగి మరలా పాపము చెయ్యొద్దు. ఇది రెండో మాట, చాలా ముఖ్యం. ఆశీర్వాదము పొందుకుంటాము కానీ ఆ ఆశీర్వాదం యొక్క అనుభవాలను మనము ఆశీర్వాదం యొక్క అనుభవాలను ఆస్వాదిస్తూ, ఆశీర్వాద యొక్క అనుభవాలను అనుభవిస్తూ దేవుని సన్నిధిని మునుపటి స్థితిలో ఉండకుండా కొంత నిర్లక్ష్యంలోనికి వెళ్ళే పరిస్థితులు మన బ్రతుకులో మాత్రం రాకూడదు. ఇక్కడ ఈ స్త్రీ ఏం పొందుకుందండి? ఏ క్షమాపణ కావాలని కోరుకొని వచ్చిందో, తన బ్రతుకుల్లో ఏ రూపాంతర అనుభవం కావాలని, అసలు రూపాంతర అనుభవం అనేది కొండ మీద అనుభవం. ఇక్కడ దీనిని మనం అప్లై చేసుకుంటే ఎలాంటి తన బ్రతుకులో రూపాంతర అనుభవం పొందుకోవాలని కోరుకున్నదో ఆ అనుభవాన్ని, ఆ యొక్క కోరికను ఇక్కడ ఆమె పొందుకోగలిగినదా లేదా? పొందుకుంది. ఏమన్నాడు యేసయ్య? నీ పాపములు చాలండి, దట్స్ ఎనఫ్. దాన్ని మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. నీకెంతో ఆశీర్వాదం ఇస్తున్నాను, లేకపోతే చాలా వైభోగమైన జీవితం నీకు ఇవ్వబోతున్నాను, అది ఏమవసరం లేదు. పాపములు క్షమించబడినవి, తిరిగి నీవు పాపము చేయకుము అంటే చాలు. ఆ యొక్క అనుభవము, ఆ యొక్క దీవెనకు మించిన దీవెన మన బ్రతుకులో మరొకటి. నంబర్ 1 బ్లెస్సింగ్ ఆమె పొందుకుంది. తర్వాత 50వ వచనంలో మరలా యేసయ్య కంటిన్యూ చేస్తున్నాడు, సాటిస్ఫై అవ్వాల యేసయ్య. 50వ వచనం, అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించాను. నంబర్ 2 సెకండ్ బ్లెస్సింగ్, ఆమె చేసిన క్రియ. నేను పాపినని గ్రహించింది, నా బ్రతుకు మారాలని గ్రహించింది. దేవుని పాదాల దగ్గరికి, దేవుని ఆలయంలోనికి వస్తే నా బ్రతుకు మారాలని అక్కడ ఇంటిలోకి వెళ్ళింది. ఇక్కడ మనం ఆలయంలోకి వచ్చాం. ఆమె ఏ ఉద్దేశంతో వచ్చిందో ఆ ఉద్దేశంతోనే మనం ఆలయంలోకి రావాలి. ఆదివారం కదా అనే ఉద్దేశంతో కాదు. ఆమె ఏ ఉద్దేశంతో వచ్చినదో, ఏ అనుభవాన్ని పొందుకోవాలని వచ్చినదో ఆ ఉద్దేశంతో ఆ అనుభవాన్ని పొందుకోవాలనేటువంటి తృష్ణతో, కోరికతో మనం వచ్చినప్పుడు ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము, కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన. మొదటి దీవెన ఏంటి? పాపములు క్షమించబడి. దాని మించిన బ్లెస్సింగ్ మరొకటి లేదు. రెండవది, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. రెండవది, నీకు ఏమిస్తున్నాడు యేసయ్య? రక్షణని ఇస్తున్నాను అన్నాడు. ఇది లేకపోతే మన బ్రతుకులు వృధా. ఇది లేకపోతే మన బ్రతుకులు వృధా. ఎంతగా మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పటికీ కూడా రక్షణ అనుభవము లేకపోతే మన బ్రతుకులు దేవుని బిడ్డలు అని చెప్పుకునేటువంటి అర్హత మనకి లేదు. ఏమనుకోకుండా ఒక మాట చెప్తాను. నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు అంటే టక్కన పలానా జాబ్ చేస్తున్నావు అంటాం. నువ్వు ఏం చదువుతున్నావు అంటే టక్కన పలానా చదువుతున్నాను అంటాం. నువ్వు రక్షణ పొందుకున్నావంటే వెంటనే ధైర్యంగా వెంటనే చెప్పగలుగుతున్నామా? ఎస్ సార్ నో అని చెప్పగలుగుతున్నామా? మనకే కన్ఫ్యూజన్. ఆ అనుభవాన్ని నేను పొందుకోగలిగానా లేదా అనేటువంటిది, ఇతర విషయాలు చెప్పగలిగినటువంటి క్విక్గా ఈ అనుభవాన్ని మనము చెప్పలేకపోతున్నాం. కానీ ఈ స్త్రీ ఈ దినాల నుంచి చెప్పగలుగుతుంది. దేవుని సన్నిధిలో రూపాంతర అనుభవాన్ని పొందుకున్నది కాబట్టి, మొదటగా పాపములు క్షమించే అనుభవాన్ని పొందుకున్నది కాబట్టి, రెండవది ఏంటంటే విశ్వాసము ద్వారా పొందుకున్నది ఏంటంటే రక్షణ అనుభవం అనేటువంటిది. ఆ బిడ్డ ఎవరు పొందుకున్నారండి? ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ. మూడవది ఏంటి పొందుకున్నదండి? సమాధానము కలదానవై. 3 బ్లెస్సింగ్స్, 3 ఆశీర్వాదాలు. నంబర్ 1 పాప క్షమాపణ పొందుకున్నది,
నెంబర్ 2 రక్షణ అనుభవం పొందుకున్నది. మూడవది తన జీవితంలో కోల్పోయినటువంటి సమాధాన అనుభవాన్ని పొందుకున్నది. ఎందుకు? ఆసక్తితో దేవుని పాదముల దగ్గరికి వచ్చినది. ఆసక్తితో దేవుని పాదముల దగ్గరికి వచ్చినది. ఆశించి దేవుని పాదముల దగ్గరికి వచ్చినది. నేను పాపిష్టి దానిని, నేను పాపాత్ములైన స్త్రీగా ముద్ర వేయబడిన దాన్ని, నాకు దేవుని సన్నిధిలో ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి ఒక క్రియ ద్వారా నేను కార్యము చేసినప్పుడు ఆయన తప్పనిసరిగా నన్ను రక్షిస్తాడనేటువంటి విశ్వాసముతో నా బ్రతుకును మారుస్తాడు. నేను ఉన్న ఈ స్థితిని మార్చేస్తాడు. నా జీవితంలో ఈరోజు నేను బయటికి వెళ్తే నన్ను చూసి అందరూ కూడా పాపాత్మురాలైన స్త్రీ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. నా పేరు కూడా మర్చిపోయి ఈ పేరుతోనే పిలుస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి నన్ను ఎవరు పిలవాలి? రక్షించబడినటువంటి బిడ్డ, రక్షించబడిన బిడ్డ అనేటువంటి పేరుతో నన్ను పిలవాలి. నా పాపములు యేసయ్య క్షమించేశాడని నేను లోకానికి చెప్పినప్పుడు ప్రజలందరూ నా జీవితాన్ని బట్టి అది నమ్మాలి. ప్రజలందరూ కూడా నా జీవిత విధానాన్ని బట్టి అది నమ్మాలి. రక్షణ అనుభవం నేను పొందుకున్నానని. ఇక నా జీవితంలో నాకు కావలసినది సమాధానం. అంతవరకు ఆమె జీవితంలో సమాధానమును లేదు. ప్రతి వారు కూడా సుట్టి మాటలు, మనకి ఎవరైనా ఒక మాట అంటేనే, అనకూడని మాట అంటేనే, మన మనసులను బాధ పెట్టే మాట అంటేనే మన మనసు చివుక్కుమని ఆ గాయం లోపల మనల్ని వేధిస్తూనే ఉంటుంది. కానీ ఈ స్త్రీని ఎంతమంది అవమానపరుచుంటారు, ఎంతమంది ఈ స్త్రీని మాటలతో అవమానపరుచుంటారు, వేధించుంటారు. ఇప్పుడు ఈ జీవితంలో అవన్నీ పోయి ఏం పొందుకోగలిగిందండి? సమాధానం. ఇవన్నీ ఈజీగా వచ్చేసినాయా? నేను పాపముతో నిండినటువంటి స్థితిలో ఆలయంలోనికి ప్రవేశిస్తున్నాను. నేను దేవునికి కొన్ని విషయాల్లో దూరమైపోయిన స్థితిలో నేను ఆలయంలోనికి ప్రవేశిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఆలయంలో నుంచి నేను బయటకు వెళుతున్నప్పుడు నేను రక్షణ అనుభవం పొందుకొని వెళ్ళాలి. నేను ఆలయంలోంచి బయటకు వెళుతున్నప్పుడు నా పాపముల యొక్క క్షమాపణను దేవుని ద్వారా పొందుకొని నేను బయటకు వెళ్ళాలి. నేను ఆలయంలోంచి బయటకు వెళుతున్నప్పుడు నా బ్రతుకుల్లో ఏమి కలిగి ఉండాలి? సమాధానాన్ని. నా బ్రతుకులో, నా కుటుంబ వ్యవస్థలో, నా పరిచర్యలో, నా ఉద్యోగంలో, నా జీవితంలో, నా సమస్తంలో కూడా సమాధానం అనేటువంటిది అనుభవాన్ని కలిగి ఉండాలనేటువంటి స్థితితో మనం ఆశించి వచ్చినప్పుడు ఆ స్త్రీకి ఇచ్చినటువంటి దేవుడు మనకి కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కావాల్సింది ఆ స్త్రీ ఆ అనుభవాలను పొందుకోవటానికి ఎలా ఆశించి వచ్చినదో ఆ అనుభవాలను ఆమె పొందుకొని తన జీవితంలో రూపాంతర అనుభవాన్ని పొందుకుంది. రూపాంతర అనుభవం లేకపోతే అదే స్థితిలో ఉంటే దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. తీర్పు దినాన దేవుని దగ్గర మనం నిలబడినప్పుడు నినివే పట్టణస్థులు మన మీద నేరస్థాపన చేస్తారు. నేరస్థాపన చేసినప్పుడు మనం ఎదుర్కోగలిగే స్థితిలో మనం ఉండాలంటే మన బ్రతుకేమవ్వాలి? రూపాంతర అనుభవంలోనికి మనము వెళ్ళాలి. ఎవరిని సాదృశ్యంగా తీసుకోవాలి? ఇక్కడ మనం ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎలాంటి స్థితిలో దేవుని సన్నిధిలోకి వచ్చిందో, ఆలయంలోకి వచ్చిందో, పాదాల దగ్గరికి వచ్చిందో ఆ స్థితిలోనే ఉండకుండా ఎలాంటి స్థితిలో ఆశీర్వాదాలతో బయటకు వెళ్ళిందో అలాంటి స్థితిలో బయటికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రక్షించబడినది, పాప క్షమాపణ పొందుకున్నది, సమాధానము పొందుకున్నది ఈ స్త్రీ ఒక్కరు మాత్రమే. అక్కడ ఉన్న వారిలో ఒక్కరు మాత్రమే. ఎవరు? ఇక్కడ సీమోను గృహములోనికి ఆహ్వానించాడే కానీ తన హృదయంలోనికి మాత్రము అతను ఆహ్వానించలేదు. రక్షణ అనుభవము పొందుకోవాలనే ఆలోచన మాత్రము ఈ యొక్క సీమోనుకు లేదు. కానీ రక్షణ అనుభవం పొందుకోవాలనే ఆలోచన ఎవరికి కలిగి లోపలికి వచ్చింది? ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీకి. అలాంటి అనుభవంలోకి రావాలనేటువంటి ఆలోచనతో, ఉద్దేశంతో, కోరికతో, ఆ తృష్ణతో, ఆ యొక్క బలమైన కోరికతో లోపలికి మనం ఆలయంలోనికి దేవుని పాదముల దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్త్రీకి ఈ 3 అనుభవాలు ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఏ అనుభవం అండి? ఈ స్త్రీ ఒక్కదే పొందుకున్నటువంటి అనుభవం. ఏ అనుభవము? రూపాంతర. ఈ రూపాంతర దేవాలయంలోనికి ప్రవేశిస్తున్న మనము ఈ స్త్రీ వచ్చినట్లుగా వెళ్లకుండా
ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకొని, ఎలాంటి రూపాంతర అనుభవాన్ని పొందుకొని బయటికి వెళ్ళిందో, సమాజంలో తలెత్తుకుని తిరిగిందో, అలాంటి స్థితిలోనికి మనము కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాము. నంబర్ 1. నంబర్ 2, మరొకరిని ఈ దినాన్ని మీకు చూపిస్తున్నాను. లోకాసు వార్త 19వ అధ్యాయము దగ్గరలోనే ఉంటుంది. లోకాసు వార్త 19వ అధ్యాయము ప్రారంభమును చూసినప్పుడు ఇక్కడ రెండవ వ్యక్తి మనకు కనబడుతున్నాడు. రెండవ వ్యక్తి ఎవరండి? ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య. తెలుసు మనందరికీ. సుంకపు గుత్తదారుడు కానీ ఫైనాన్స్ ఆఫీసర్ అంటారు ఇంగ్లీష్లో చాలామంది. సుంకపు గుత్తదారుడు అంటే జక్కయ్య ఉన్నాడు. ఈయన ఏంటంటే ఈయన కోరిక, ఇందాక పాపాత్ములైన స్త్రీ ఏంటి, నాకు దేవుని పాదముల దగ్గరికి వెళితే నాకు పాప క్షమాపణే కలుగుతుంది అనుకుంది. ఆమెకు ఎడిషనల్ బ్లెస్సింగ్స్ ఏంటంటే పాప క్షమాపణతో పాటు రక్షణ సమాధానం కూడా పొందుకొని వెళ్ళింది, కోరికతో వచ్చినది కాబట్టి. ఇక్కడ ఏంటి, ఈయన జక్కయ్య అని ఈయన యొక్క ఉద్దేశం ఏంటి? మూడో ఉద్దేశం, ఈయన ఉద్దేశం 3వ వచనంలో ఉందంటే, యేసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైన తన జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. గమనించండి ఒక్కసారి. రెండో వ్యక్తిని మనం మీ ముందు ఉంచుతున్నాను, జక్కయ్య. మీ అందరికి బాగా తెలుసు, చాలాసార్లు జక్కయ్య గురించి మనం వాక్యం వినుంటాం. ఇతని యొక్క కోరిక ఏంటంటే ఇక్కడ యేసు ఎవరో చూడాలి. జస్ట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఓన్లీ. నేను ఆయన్ని చూడాలి అనేటువంటి కోరిక ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే, పొట్టివాడైనందువల్ల, చూడలేకపోయినందువల్ల తన స్థితిని కూడా, సమాజంలో ఉన్న తన స్థితిని కూడా ప్రక్కన పెట్టి మర్చిపోయి ఒక చెట్టు ఎక్కాడు. ఇది మనం చేయగలమా అంటే క్వశ్చన్. నో, ఎట్టి పరిస్థితులు జరిగి మనం చెయ్యం. ప్రయత్నం చేస్తాం, ప్రయత్నంలో సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే వెళ్ళిపోతాం. కానీ ఈయన మాత్రం ప్రయత్నము ఆపలేదు. ఏం చేశాడు? ఒక చెట్టు ఎక్కాడు. ఇప్పుడు ఒక్క మాట నేను చెప్తాను. జనులు గుంపు కూడి ఉండుట వలన యేసు ఎవరో చూడలేకపోయాడు. ఎవరు? జక్కయ్య గారు చూడాలి, యేసు ఎవరో చూడాలి, యేసుని చూడాలి అనేటువంటి కోరికతో వచ్చాడు. కానీ జనులు గుంపు కూడి ఉన్నందువల్ల యేసు ఎవరో చూడలేకపోతున్నాడు. ఒక్కసారి మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, సమాజంలో దేవునిని ఎరుగనటువంటి వారు యేసు ఎవరో చూడాలని కోరుకుంటున్నారు. యేసు ఎవరో చూడాలి, ఈయన అద్భుతాలు చేసే దేవుడంట, ఆశ్చర్యకరుడైన దేవుడంట. ఎంతోమంది ఈ దేవునిని తమ దేవుడిగా వారు అంగీకరించినప్పుడు వారి జీవితాలు మారిపోయాయంట, వాళ్ళ బ్రతుకులు మారిపోయినాయి అంట, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు మారిపోయినాయి అంట అని లోకము తెలుసుకొని యేసు ఎవరో చూడాలి అనేటువంటి కోరికతో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు జనులు గుంపు కూడి ఉండటం వలన యేసును చూడలేకపోయాడు జక్కయ్య. అదే ఇప్పుడు ఈ లోకంలో కూడా జరుగుతుంది. యేసు ఎవరో చూడాలని అన్యులు, దేవుని ఎరుగని బిడ్డలు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు యేసును చూడకుండా ఆయనకు అడ్డుగా ఎవరు నిలవబడ్డారు? అక్కడ జనులు గుంపు కూడంటే ఎవరుంటారు? ఆయన చుట్టూ ముందు ఎవరుంటారు? చుట్టూ ఎవరుంటారు? ఆయన శిష్యులే ఉంటారు. చుట్టూ ఎవరున్నారు? ఆయన శిష్యులే ఉంటారు. ఆ శిష్యులు కాక 70 మంది శిష్యులు అని చెప్పారు కదా చోట. ఇలాంటి ఒక గుంపు జనమంతా ఉన్నారు. అంటే యేసును చూడాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి ఈయన కూడా పాపాత్ముడే. ఈయన మీద కూడా చాలా బ్యాడ్ టాపిక్ వస్తున్నాయి, రెఫరెన్స్ బుక్స్లో చదువుతాడు. చాలా అన్యాయంగా సంపాదించానని చెప్పాడు ఆయనే. అన్యాయంగా సంపాదించిన వ్యక్తి యేసు చూడాలని కోరుకున్నప్పుడు ఆయనను యేసు చూడాలని కోరుకున్న ఆ వ్యక్తికి యేసు కనబడకుండా ఆటంకంగా ఉన్నది ఎవరు? యేసును వెంబడిస్తున్నటువంటి ప్రజలే. అందులో మనం ఉన్నామా? యేసును చూడాలని అన్యులు కోరుకుంటున్నారు, యేసును చూడాలని అన్యులు ఆశపడుతున్నారు. వారు చూడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని చూడనివ్వకుండా, యేసు ఎవరో చూడనివ్వకుండా మన జీవిత విధానము, మన కుటుంబ వ్యవస్థ, మనం పనిచేసే చోట కావచ్చు, ఎక్కడైనా సరే బయట మన ప్రవర్తన యేసును చూడటానికి ఆటంకంగా ఉంటుందేమో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డను చూసినప్పుడు, దేవుని బిడ్డ, ఈమె దేవుని బిడ్డ, ఇతను దేవుని బిడ్డ కాబట్టి ఇతను ఆరాధిస్తున్న దేవునిని చూడాలంటే మనం ఆటంకంగా ఉండనట్లే.
ఈమె దేవుని బిడ్డ, కానీ ఈమె దేవుని బిడ్డలాగా ప్రవర్తించకపోతే ఈమె ఆటంకంగా దేవునిని చూడటానికి ఆటంకంగా ఉన్నట్లే. ఎవరు ఆ దినాన ఆటంకంగా అడ్డుగా ఉన్నారు? శిష్యులే ఉన్నారు, వెంబడించే వాళ్ళే ఉన్నారు, ఆయనతో పాటు ఉన్నటువంటి చుట్టూ ప్రజలే ఉన్నారు, ఆయనతో పాటు సంచరిస్తున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఒక అన్యుడు యేసును చూడాలంటే వాళ్ళు అడ్డుగా ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం అడ్డుగా ఉండలేదు. వెంటనే ఏం చేశాడు? జక్కయ్యను పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? మీ అందరికీ తెలుసు. నేడు నీ ఇంట ఉండాలని చెప్పి అన్నాడు. ఎంతో హ్యాపీగా జక్కయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఎక్కడ జరిగిన సంఘటన చూడండి ఒక్కసారి. సంతోషం ఓకే. అతడు త్వరగా దిగి 6వ వచనం, సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. మనం కూడా సంతోషముతో ఆయన రమ్మంటే మన ఇంటికి వస్తానంటే చేర్చుకుంటాం. కానీ అక్కడ ఏం జరిగింది? అందరూ అది చూచి ఈయన, అందరంటే ఏమో శిష్యులు కూడా అనుకొని ఉండొచ్చు, వెంబడించే వాళ్ళు కూడా అనుకొని ఉండొచ్చు. ఏమని అనుకుంటున్నారు? ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయే వెళ్ళనని చాలా సణుగుకొనిరి. ఎవరి దగ్గర బస చేయడానికి వెళ్ళారని సనుక్కున్నారండి? పాపి అయిన. ఇంతకుముందు ఎవరి గురించి చెప్పుకున్నామండి? పాపాత్మురాలైన స్త్రీ. ఇక్కడ ఎవరండి? జక్కయ్య. జక్కయ్యలో కూడా సమాజం ఎవరిని చూస్తున్నారండి? ఒక పాపినే. అక్కడ పాపినే చూశారు, ఆమెకు రక్షణ పొందుకుంది. ఇక్కడ పాపినే చూస్తున్నారు సమాజము. కానీ ఈయన ఏమి పొందుకున్నాడంటే ఆమె కంటే ఇంకా ఎక్కువ ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎందుకు? దేవునిని చూడాలనేటువంటి కోరిక ఎప్పుడైతే ఆయనలో బలంగా ఉందో, దేవుడు ఇంటిలోనికి ఎప్పుడైతే ప్రవేశించడానికి, హృదయంలోనికి ప్రవేశించడానికి యాక్సెప్ట్ చేశాడో సంతోషముగా, నాట్ మర్మరింగ్ కాకుండా సణుగుకుంటూ గొణుగుకుంటూ నా టైం కిల్ చేస్తున్నాడు ఇలాంటి ఆలోచన లేకుండా సంతోషముగా యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి ఆహ్వానించాడు. అక్కడ జరిగినటువంటి రూపాంతర అనుభవాన్ని మీ ముందు చూపిస్తున్నాను. అక్కడ జరిగినటువంటి రూపాంతర అనుభవం ఏంటి? 9వ వచనంలో, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎప్పుడైతే యేసయ్యను హృదయపూర్వకముగా పాపి అయిన జక్కయ్య తన గృహములోనికి, ఆ స్త్రీ గృహములోకి ఆహ్వానించాల, ఆమె గృహములోకి వచ్చింది. ఈ జక్కయ్య ఏం చేస్తున్నాడు? గృహములోనికి ఆహ్వానిస్తే యేసయ్య వచ్చేసాడు. గృహంలోకి వచ్చిన తర్వాత అప్పుడేమంటున్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. చూడండి, లోకంలో ఉన్న వ్యక్తులను మనము పాపులుగా చూస్తాము. కొంతమంది వ్యక్తులను మనము వారి యొక్క క్రియలను బట్టి, జీవిత విధానాన్ని బట్టి దేవునికి దూరస్తులుగా ఉన్నాడేమో అని చూస్తాము. కానీ దేవుడు వాళ్ళలో ఎవరిని చూస్తున్నాడంటే అబ్రహాము కుమారుని చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడండి? అబ్రహాము. దేవుడు మన ప్రభువైన క్రీస్తు వారు మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఎవరిని చూడాలంటే ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, మనలందరినీ కూడా దేవుడు ఏ సాక్ష్యం చెప్పాలంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. రత్నాకర్ అనబడేటువంటి ఈ పాపి కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకు? యేసు ఎవరో అని చూడాలని ఆశ కలిగి ఉన్నటువంటి, చూస్తానికి ప్రయత్నము చేసిన వెంటనే దేవుణ్ణి హృదయపూర్వకంగా గృహములోనికి ఆహ్వానించినప్పుడు అందరూ పాపి అన్నారు. దేవుడు ఏమన్నారు? అబ్రహాము కుమారుడు. లోకం మనల గురించి ఏ నిందలు వేసినా పర్వాలేదు, మనల్ని పాపి అన్నా కానీ పర్వాలేదు, మన క్రియలను బట్టి, మన చేష్టలను బట్టి, మన ప్రవర్తనను బట్టి ఏమైనా అన్నా కానీ పర్వాలేదు. మన మనస్సాక్షికి తెలుసు మనము దేవుని బిడ్డలమా, అబ్రహాము కుమారులమా, వారు అనుకున్నట్టు పాపులమా. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే, పూర్వము జక్కీలాగా ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, రా, నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నేను దేనిగా మార్చబోతున్నాను? నేను అబ్రహాము కుమారుడిగా మార్చబోతున్నాను. ఎందుకంటే దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, దేవుని తనను తాను పరిచయం చేసుకోవటానికి యేసయ్యని పరిచయం, యెహోవా దేవుడా నువ్వు ఎవరు అని అడిగితే ఆయన ఏం చెప్పాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. అంటే తనను తాను పరిచయం చేసుకోవటానికి కూడా దేవుడు మానవులను ఉపయోగించుకున్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు వారు అయ్యా యేసయ్య నువ్వు ఎవరు అంటే మన పేరు చెప్పి ఆయన, నేను పలానా వాళ్ళ దేవుణ్ణి, నేను పాల్ భాస్కర్ దేవుణ్ణి, నేను ఫ్రాంక్లిన్ దేవుణ్ణి, నేను ప్రేమ్ స్వరూప్ దేవుణ్ణి
ఆయన ఆరాధించే దేవుణ్ణి అని చెప్పగలిగేటువంటి ఆధ్యాత్మిక స్థాయికి మనం వెళ్ళగలిగితే మనము కూడా అబ్రహాము సంతానమే. మనము కూడా ఎవరు సంతానం అయిపోతామండి? అబ్రహాము సంతానం. మనలో దేవుడు ఎవరిని చూస్తాడండి? ఒక పాపాత్ముడైన పాపిష్టివాడైనటువంటి ఈ యొక్క పాపిష్టి జక్కైన చూడడు. మనలో ఎవరిని చూస్తాడండి? అబ్రహాము కుమారుడు. నెంబర్ 2. ఓకే, అసలు ఆశీర్వాదం ఒక్కడిక్కడ దాగి ఉన్నది గమనించండి. 9వ వచనంలో ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ. నేడు ఈ ఇంటికి రక్షణ. ఇంటికంటే హౌస్ కాదు, 4 గోడలు కాదు. హోమ్ అంటే వేరు, హౌస్ అంటే వేరు. హౌస్ అంటే స్ట్రక్చర్, హోమ్ అంటే అందులో నివసించేటువంటి ప్రజలు. అంతే కదండి? తప్పయా? ఓకే. హౌస్ అంటే మనం కట్టుకునేది, మన చేతులతో నిర్మించేది, మెటీరియల్ కళ్ళ ముందు కనబడేది. హోమ్ అంటే అందులో నివసించే మనుషులు, వాళ్ళ యొక్క జీవిత విధానము, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థాయి, వాళ్ళతో దేవునికి ఉన్నటువంటి సంబంధం, పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్. అలాంటి అనుభవాన్ని ఇక్కడ ఏం చూపుతాడంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. గమనించండి, పాపాత్మురాలైన స్త్రీ ఒక్కదే వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆమెకు ఒక్కదానికే రక్షణ సంపాదించుకుంది. ఇక్కడ జక్కయ్య ఏంటి? డబుల్ బ్లెస్సింగ్. ఎప్పుడైతే జక్కయ్య యేసుని ఎవరో చూడగోరాలని ఒక్కడే ప్రయత్నం చేస్తే, గృహములో ఒక్కళ్ళే రక్షించబడితే, ఆ రక్షణను బట్టి గృహంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రక్షించబడుతున్నాం. ఇక్కడ ఎన్నో గృహాలు ఉన్నాయి, ఎన్నో గృహాలకు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒకరు ముందు రక్షించబడ్డారు, ముందు ఒకరు దేవుని తెలుసుకున్నారు. వారిని బట్టి తర్వాత ఏమైంది? కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క రక్షణను పొందుకోగలిగారు. ఆమె కరెక్ట్? ఒప్పుకుంటాం కదా? ఓకే. ఇక్కడ కూడా ఏం జరిగింది? పాపాత్ములైన స్త్రీ ఒక్కామె రక్షించబడి వెళ్ళిపోయింది, రక్షణ పొందుకొని. ఇక్కడ ఈ జక్కయ్య చేసిన పని వల్ల కుటుంబం మొత్తానికి రక్షణ అనేటువంటిది, ఆయన భార్యకు రక్షణ దొరికింది, బిడ్డలకు రక్షణ దొరికింది. అంతకంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి ఏం చేస్తే వచ్చింది ఈ రక్షణ అనుభవం కుటుంబం మొత్తానికి? యేసు ఎవరో చూడాలి అనేటువంటి యాంగ్జైటీ. యేసు ఎవరో చూడాలని చెప్పిన వెంటనే యేసయ్యను తన గృహంలోనికి ఆహ్వానించుకోగలిగేటువంటి ఆ హృదయ వాంఛ ఉన్నప్పుడు, నీ హృదయంలో ఏ వాంఛ ఉన్నదో, నీ హృదయంలో ఏ తలంపులు ఉన్నాయో గ్రహించేటువంటి దేవుడు కాబట్టి ఆయన హృదయ వాంఛను, హృదయంలో ఉన్న తలంపులను గ్రహించి ఆ ఇంటిలోనికి ప్రవేశించాడు, ఆ గృహంలోకి ప్రవేశించాడు. జక్కయ్య, నేను నీకు రక్షణ ఇస్తున్నాను అని మాత్రమే అనకుండా, జక్కయ్య, నీతో పాటు నీ కుటుంబం మొత్తాన్ని నేను ఈరోజు ఇస్తున్నాను. ఏమిస్తున్నాను? రక్షణ అనే ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. వ్యక్తిగత రక్షణ, పాపాత్మురాలైన స్త్రీ. నెంబర్ 2, జక్కయ్య దగ్గర కుటుంబం మొత్తము రక్షణ. వ్యక్తిగత రక్షణ ఊరికనే ఈజీగా రాలేదు. ఎన్నో కన్నీళ్లు పాదాలు కడిగింది, తల వెంట్రుకలు తుడిచింది, వ్యక్తిగత రక్షణ వచ్చింది, సమాధానం వచ్చింది, పాపక్షమాపణ వచ్చింది. ఈయన నేను పాపిని గ్రహించాడు, వెంటనే దేవుని చూడాలని కోరిక కలిగి ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఛేదించుకొని యేసయ్యని ఇంటిలోకి ఆహ్వానించుకున్నాడు. ఎప్పుడైతే గృహంలోకి వచ్చాడో కుటుంబం మొత్తానికి ఏమొచ్చేసిందండి? రూపాంతర అనుభవం వ్యక్తిగతంగా కావాలి, రూపాంతర అనుభవము కుటుంబం మొత్తానికి కావాలి. కుటుంబంలో ఒక్కరు రక్షించబడితే కాదు, కుటుంబం మొత్తం కూడా రక్షణ అనుభవంలోకి వచ్చి కుటుంబం మొత్తము కూడా దేవుని సన్నిధిలో కనబడాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఇక్కడ ఈ జక్కయ్యను మన ముందు సాదృశ్యంగా మనకు ముందు ఉంచుతున్నాడు. కాబట్టి రక్షణ అనుభవం అనేటువంటిది వ్యక్తిగతము, రక్షణ అనుభవం అనేటువంటిది కుటుంబము. రెండు రక్షణ అనుభవాలు కావాలి. ఇవి పొందుకోవాలంటే మనం చేయవలసినటువంటిది ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు మనకెన్నో ఉన్నాయి. అవన్నీ చేయగలిగినప్పుడే మనకి ఆసక్తి అనేటువంటిది మన బ్రతుకులు ఉన్నప్పుడు దేవుని తప్పనిసరిగా మనతో పాటు మన కుటుంబం మొత్తానికి రక్షణ అనుభవాన్ని అనుగ్రహిస్తాడు. ఆ అనుభవంలోకి మనం వెళ్దామా? ఇంకొకళ్ళని దృష్టాంతరంగా చూపించి నేను ముగిస్తాను. నా సమయం ఇంకా 15 minutes ఉంది. టీచర్ని కదా, సమయాన్ని పాటించుకోవటం అలవాటు, లేకపోతే ప్రమాదం. ఓకే, రక్షణ అనుభవం కావాలి మనం కోరుకుంటాం కదా. వ్యక్తిగత రక్షణ, వ్యక్తిగత పాప క్షమాపణ, వ్యక్తిగత సమాధానం.
కుటుంబ రక్షణ, కుటుంబ సమాధానము, కుటుంబం యొక్క ఆశీర్వాదం, ఈ రెండు కూడా ఆసక్తి ఉన్నప్పుడు పొందుకోవాలి. రూపాంతర అనుభవం ఉన్నప్పుడు పొందుకోవాలి. మూడో అనుభవాన్ని మీ ముందు చెప్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. చాలమ్మా. ఇటలీ పటాలములో శతాధిపతి అంటే మంచి పోస్ట్, చాలా హై లెవెల్లో ఉన్నాడు. ఇతడు అతని పేరు ఏంటండి? కొర్నేలి. ఒక్కసారి గమనించండి. మూడవ అనుభవాన్ని మీకు చెప్పి ముగిస్తాను. మూడో అనుభవం, ఈ కొర్నేలి అనేటువంటి వ్యక్తిని పరిచయం చేస్తున్నప్పుడు, అపోస్తలుడైన పౌలు పరిచయం చేస్తున్నప్పుడు ఎలా పరిచయం చేస్తున్నాడు? కొర్నేలి అని భక్తిపరుడు. కొర్నేలి చాలా భక్తిపరుడు. ఓకే, నెంబర్ 1. అతనిలో ఉన్నటువంటి గొప్ప గుణాలను మన లైఫ్తో మనం కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడ ఉన్నామో, కొర్నేలి కుటుంబం ఎక్కడ ఉందో తెలుస్తుంది మనకి. మన జీవితాలు, మన కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నాయో, కొర్నేలి యొక్క జీవితము, కొర్నేలి యొక్క కుటుంబం ఏ స్థాయిలో ఉన్నదో ఆధ్యాత్మికంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. చూడండి ఒకసారి 2వ వచనములో అతని యొక్క క్వాలిటీస్ చెప్తున్నాను. నెంబర్ 1, అతడు తన ఇంటి వారందరితో కూడా చాలు. ఈ అనుభవము జక్కైలో ఉందా? ఈ అనుభవం జక్కైలో ఉందా? ఈ అనుభవం పాపాత్ములైన స్త్రీలో ఉందా? కానీ ఈ అనుభవం ఎవరిలో ఉంది? ఇక్కడ కొర్నేలిలో ఉంది. కొర్నేలిలో ఈ అనుభవం ఉంది. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు. ముందేం చెప్పాడు? అతడు భయభక్తులు కలిగిన వాడు. రెండవ క్వాలిటీ ఏంటి? ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. దీనిని మించిన బ్లెస్సింగ్ ఈ కుటుంబ వ్యవస్థలో ఇప్పుడు చాలా అరుదుగా కనబడుతుంది. కుటుంబం మొత్తం రక్షణ అనుభవంలోనికి వచ్చిందా అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా చెప్పగలిగే కుటుంబాలు ఎన్నుండొచ్చో మనం తెలుసుకోగలుగుతాం. కొందరికి రక్షణ అనుభవం ఉంటుంది, కొందరికి రక్షణ అనుభవం సేవకుల దగ్గరికి వస్తారు, సేవకుల దగ్గరికి సంఘస్థులు వస్తారు. అయ్యా మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి, అయ్యా నా భర్త గురించి ప్రార్థన చేయండి, అయ్యా నా భార్య గురించి ప్రార్థన చేయండి, మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి, పూర్తిగా లోకస్తులుగా ఉండకుండా దేవుల్లో ఉండాలని ప్రార్థన చేయండి. అంటే ఇలాంటి అనుభవాలు కుటుంబాలలో తక్కువగా కనబడుతున్నాయి. కానీ ఆ రోజుల్లోనే ఇతని యొక్క స్థితి ఏంటంటే ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, ఎంత బెస్ట్ ఎగ్జాంపులరీ పర్సన్ ఫ్యామిలీ అంటే ఇక్కడ ఎంత ఉదాహరణ. మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకోవచ్చు అంటే కొర్నేలి. కుటుంబము మొత్తము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఒక్కసారి మన కుటుంబాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నా భార్యను జ్ఞాపకం చేసుకోవాలి, నా భర్తను జ్ఞాపకం చేసుకోవాలి, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి. మేమందరము కూడా దేవుని యందు, నా కుటుంబము మొత్తము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా? ధైర్యంగా ఎవరి గురించి చెప్పగలుగుతున్నాడు? ఇక్కడ కొర్నేలి గురించి చెప్పగలుగుతున్నాడు. ఏమని? ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి. నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ. 2 ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పాడు కదా దేవుడు. ఓకే, నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీని ఇచ్చేయమని చెప్పాడు కదా దేవుడు. మరి ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేస్తున్నాడు ఆయన. ప్రజల యందు చాలా ఏమంటారు, ఇక్కడ ఏముందండి, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. అంటే తన దగ్గర ఉన్నటువంటి యొక్క సంపాదన అంతా కూడా తన కొరకే అనుకోకుండా ప్రజలకు బహుధర్మం చేయొచ్చు. ఓకే, ఎంత రెండో బెస్ట్ క్వాలిటీ. మూడోది ఏంటమ్మా? ఇది చాలా గొప్ప విషయం అండి. ఇతరులో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎవరండి? కొర్నేలి. ఎవరైనా ఉన్నామా అలా? దావీదుని ప్రశ్నిస్తే నేను 7 సార్లు ప్రార్థన చేస్తానన్నాడు. దానియేలును ప్రశ్నిస్తే దినముకు 3 ప్రార్థన చేస్తానన్నాడు.
వాళ్ళని వీళ్ళని ప్రశ్నిస్తే రోజుకు 6 సార్లు ప్రార్థన చేస్తాను, 3 సార్లు ప్రార్థన చేస్తానని చెప్తాడు. కానీ కొర్నేలు ప్రశ్నిస్తే, కొర్నేలు గురించి మనం తెలుసుకుంటే ఏం తెలుసుకుంటున్నామంటే ఇతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. అంటే తనకు ఉద్యోగ బాధ్యతలు ఏమంటే ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఉంటే అవి నెరవేర్చుకుంటూ రిమైనింగ్ టైం అంతా కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? దేవునికి ప్రార్థన చేయటమే. ఎంత గొప్ప! అసలు అలాంటి స్థితిలో ఎంతమంది ఉంటున్నాం మనం? మనకున్నటువంటి ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, ఫస్ట్ నన్ను నేను జడ్జ్ చేసుకుంటున్నాను, నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను. మిగిలిన సమయం మన బ్రతుకు తెరువు కోసం ఇవ్వబడిన సమయమును పోను మిగిలిన సమయం అంతా కూడా ఈ కొన్నేళ్ళు ఏం చేస్తుందంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తుంది. ఎంత గొప్ప క్వాలిటీ! ఈ క్వాలిటీస్ ఎవరిలో కూడా. ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తి గలవాడు. నెంబర్ 2, ప్రజలకు బహుధర్మము చేయవాడు. నెంబర్ 3, ఎల్లప్పుడూ ప్రార్థన. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఒకవేళ ఉంటే వెళ్ళనుకుంటు సంతోషమే. అలాంటి అనుభవాలు మన జీవితంలో ఉంటే నన్ను మించిన భక్తిపరుడు, నన్ను మించినటువంటి భక్తిపరుడు మరొకడు లేనటువంటి ఒక ఆధ్యాత్మిక గర్వం మనలోకి వచ్చేస్తుంది. ఆధ్యాత్మికంగా మన యొక్క స్థితి చాలా దేవుడికి సమీపముగా ఉన్నాము. యేసయ్యకి నాకు దగ్గర ఈ డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోవటమే నాకు ఆ ఛాన్స్ ఉంటుంది అనేటువంటి అనుభవంలో మనం ఉంటుంది. ఎందుకంటే ఏంటి, నా కుటుంబం మొత్తం కలిసి రక్షించబడింది. అంతకంటే కావాల్సింది ఏంటి? నెంబర్ 2, అందరూ ప్రజలందరికీ ఏం కావాలో కూడా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను. నెంబర్ 2, చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాను. 3వది, నాకు టైం దొరికితే ఎప్పుడు ఏం చేస్తున్నాను? వేస్ట్ చేయకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకెంతకంటే ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఏమున్నది అనేటువంటి స్థాయి ఆలోచన మన మైండ్లోకి రాదా? ఒక్కసారి ఆలోచిద్దాం. 1 గంట సేపు ప్రార్థన చేస్తే ఎంత ఆత్మస్థం! అమ్మయ్య, గంట ప్రార్థన చేశాం ఈరోజు. కానీ ఈయనేం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, పని మన చేసిన పనులని అవాయిడ్ చేసేసి ఎస్కేప్ అయిపోయి ప్రార్థన చేయమని కాదు. అవన్నీ చేసుకుంటూ మిగిలిన సమయంలో వృధా చేయకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి అనుభవము కలిగిన వాడు. కానీ అంతటితో దేవునికి సాటిస్ఫాక్షన్ లేదు. ఏమంటున్నాడు? 9వ వచనములో అక్కడేనమ్మా 3వ వచనం. పగలు ఇంచుమించు అవుతాను, టైం లేదు, భాస్కర్ గారు చూస్తున్నారు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అంతకు వచ్చి కొర్నేలి అని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు? కొర్నేలి అని పిలుతున్న దర్శనం తేటగా కనబడిన అతడు దూత వైపు తేరుచు భయపడి, ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నువ్వు ఎప్పేక మనుషులను పంపి పేతురును మారు పేరుగా సీమోనును పిలిపించుకో. అతడు సముద్ర ధరణ అన్నట్టు సీమోను చిన్నకారుని ఇంటి దిగినాడు. అతడు నీతో మాట్లాడును, అతను నీతో మాట్లాడును, కొన్ని సంగతులు మీకు చెప్పుననే మాట ఇక్కడ మనకి కనబడుతుంది. గమనించండి, ఇతడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఒక దర్శనం వచ్చింది. పేతురు పలానా చోట ఉన్నాడు, చర్మకారుని అంట, అతన్ని పిలిపించుకో. అతన్ని పిలిపించుకుంటే అతడు వస్తాడు, అతడు ఇంకా నీకు బోధిస్తాడు. ఎవరికి? కుటుంబం మొత్తం కూడా రక్షించబడిన అనుభవం. వ్యక్తిగతంగా ధర్మకార్యాలు చేసేవాడు, వ్యక్తిగతంగా ఎప్పుడు ప్రార్థనలు కలిపేవాడు. ఇలాంటి వాడికి కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇది చాలదు, వెళ్ళు, నువ్వు పేతురు పిలిపించుకో. ఇంకా నీ జీవితంలో ఏ లోటు అయితే ఉన్నదో ఆ లోటును నీకు చెప్పగలిగే వ్యక్తి ఆ పేతురు కాబట్టి పేతురుని పిలిపించుకో అంటే పేతురుకు కబురు పెట్టాడు కొర్నేలి గారు. అప్పుడు నేను ముగిస్తున్నాను. 24వ వచనం చూడండి. మరునాడు వారు కాయసులు ప్రవేశించారు. అప్పుడు కొర్నేలి ఏం చేస్తున్నాడు? కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించుకొని వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను. కొర్నేలికి చెప్పేది దూత, నువ్వు పేతుడిని పిలిపించుకో, అతడు నీకు ఏం చేయాలో బోధిస్తాడన్నాడు. పాపాత్మురాలైన స్త్రీ ఒక్కదే రక్షించబడింది, ఒక్కదే రూపాంతర అనుభవంలోకి వచ్చింది. రెండో వ్యక్తి జక్కయ్య, కుటుంబం మొత్తం రక్షించబడుకున్నాడు. తన యొక్క ఆసక్తి వల్ల కుటుంబం మొత్తం రక్షించబడింది, రూపాంతర అనుభవంలోకి వచ్చాడు. ఈ కొర్నేలి ఏం చేస్తున్నాడు? ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకొక స్టెప్. నెంబర్ 1 ఒక్క స్త్రీ, నెంబర్ 2 కుటుంబం. ఇక్కడేంటి?
అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించుకొని వారి కొరకు, అంటే పేతురు గారు ఏం చెబుతారా అనేటువంటి ఆసక్తితో పిలిపించుకొని ఈ బంధువులను ముఖ్య స్నేహితులను అందరినీ పిలిపించుకొని ఇంట్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంటే రక్షణ నా వరకు మాత్రమే కాదు, రక్షణ నా కుటుంబం నాకు మాత్రమే కాదు, రక్షణ ఇంకెవరికి కలగాలండి? నా ముఖ్య స్నేహితులు కలగాలి, నా బంధువులు కలగాలి. ఆ రక్షణ వాక్యం ఏంటో, ఆ లోటేంటో నేనే తెలుసుకోవడం కాదు, నా కుటుంబమే తెలుసుకోవడం కాదు, నా బంధువులు తెలుసుకోవాలి, నా స్నేహితులు తెలుసుకోవాలి, వాళ్ళు కూడా దేవుని యొక్క రక్షణ అనుభవంలోనికి సాగాలనేటువంటి కోరికతో వాళ్ళందరూ గ్యాదర్ చేసుకొని ఇలా కూర్చొని, ఇలా మనం ఎలా కూర్చున్నామో అలా కూర్చొని పేతురు గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అది ఆధ్యాత్మిక పరిపక్వత, అది పరిపూర్ణమైనటువంటి రూపాంతర అనుభవం. కేవలం నేనే రక్షణ కాదు, కేవలం నా కుటుంబమే రక్షణ కాదు, నాతో పాటు నా ముఖ్య స్నేహితులు, నా యొక్క సహవాసులు, నా యొక్క బంధువులు. దానియేలు ఏం చేస్తూ ఉంటాడు? ప్రతిదినము ముమ్మారు మోకాళ్ళుని తన పాపములను, తన బంధువుల, తన స్నేహితుల పాపములను, తన బంధువర్గముల యొక్క పాపములను క్షమించమని దేవుని సన్నిధిలో ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించే అనుభవం దానియేలులో మనం చూస్తున్నాం. ఎవరంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడా యేసయ్య పాపిని క్షమించయ్యా అంటాం కదా, యేసయ్య నా కుటుంబాన్ని క్షమించేసేయ అంటాం కదా. కానీ దానియేలు ఏం చేసేవాడు? అందరి పాపములు. దానియేలు గమనించండి, అబ్రహాములో పాపం కనబడుతుంది, దావీదులో పెద్ద పాపం కనబడుతుంది, ఒక్కోసారి మోషేలో కూడా పాపాలు కనబడతాయి, కొంచెం కోపాన్ని ప్రదర్శించవచ్చు. పాపం అనేటువంటిది పెద్దగా ఎక్కడ కనబడనటువంటి వ్యక్తి దానియేలు. అలాంటి దానియేలు కూడా ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడు? ప్రతిదినము ముమ్మారు మోకాళ్ళలోని తన పాపములను, తన స్వజనుల పాపములను ఒప్పుకొనుచు ఆ పాపములను క్షమించమని ప్రార్థన చేసేటువంటి వాడు. అది కార్యరూపముగా ఎవరు నెరవేరుస్తున్నారంటే కొర్నేలి నెరవేరుస్తున్నాడు. కేవలం రక్షణ నాకే కాదు, నా కుటుంబానికే కాదు, నా బంధువులకు, నా మిత్రులకు, నా ముఖ్య స్నేహితులకు కలగాలని అందరినీ ఇలా పిలిపించుకుని గ్యాదర్ చేసి పేతురు గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పేతురు గారు వచ్చి వాళ్ళ యొక్క ఆసక్తిని చూసి ఆశ్చర్యపడి, వీరికి ఏ లోపము, ఏ లోటు అయితే ఉన్నదో, ఏ అవసరత ఉన్నదో అనేటువంటి ఒక మూడు మాటలు మాత్రమే వాళ్ళకి చెప్పి, మాటలే చెప్తాను, ముగిస్తాను. 3 మాటలు. మీకు ఇది లోపుగా ఉన్నది, నువ్వు ధర్మపరుడివే కావచ్చు, ప్రార్థనాపరుడివే కావచ్చు, ధర్మాలు చేసేవాడే కావచ్చు, రక్షణ అనుభవం కావచ్చు, ఇంకా ఏం అనుభవాలు నీకు కావాలంటే అని పేతురు గారు చెప్తున్నాడంటే, ఇవన్నీ కూడా మనకి సమయం లేదు కాబట్టి 43వ వచనములో ఒక మాట చెప్తున్నాడు. నీవు పాప క్షమాపణ ప్రతిదినము కూడా కలిగి ఉండాలి. ఆయన నామము మూలముగానే పాప క్షమాపణ పొందుదు అని ఆయనను గురించి చెప్తున్నాడు. ఆయన మూలముగానే పాప క్షమాపణ. ఇది పేతురు గారు ఆ కొర్నేలి కుటుంబానికి, కొర్నేలి బంధువులకు, కొర్నేలి స్నేహితులకు కూర్చొని ప్రతి దినము కూడా నీవు పాప క్షమాపణ పొందుకుంటూనే ఉండాలి. అంటే ప్రతిరోజు పాపం చేస్తున్నామంటే చేస్తున్నాం, ఏదో ఒక రకంలో మనం తెలిసి తెలియక, పాపం అంటే పెద్ద పెద్ద పాపాలు కాకపోవచ్చు, చిన్న అసూయ, చిన్న ద్వేషం, చిన్న పగ, చిన్న మాట తోలటం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటి పనులే చేస్తున్నాం. సాయంత్రం పూట పండుగ పోయే ముందు ఒక్క 3-2 నిమిషాలు కూర్చొని ఈరోజు నేను ఇలాంటివి ఏమైనా చేశానా ప్రభువా అని అడిగితే మన కళ్ళ ముందు రీల్లాగా చూపిస్తాడు ఆయన. అవన్నీ కూడా ప్రతి దినము ఒప్పుకోవాల్సినదే. పాప క్షమాపణ అనేటువంటి ఒకరోజుతో పోయేది కాదు. ప్రతిదినము మనం చేసేది చిన్న చిన్న పొరపాట్లే పాప క్షమాపణ. ఒక చిన్న అసూయత చూసే చూపు కూడా పాపమే. ఒక మనిషిని, సహోదరుని తోలనాడితే పాపమే, ఒకరిని వ్యర్థుడా అంటే కూడా పాపమే. ఇలాంటివన్నీ కూడా ప్రతిదినం ఏం చేస్తున్నామో ఒక్కసారి ఒక 5 minutes టైంని మనం టైంని కేటాయించి అవన్నీ తెలుసుకొని ప్రతిదినము నువ్వు పాప క్షమాపణ పొందుకోవటానికి నువ్వు సమయాన్ని కేటాయించు అని ఒక హెచ్చరిక చేశాడు. రెండవది ఏం చెప్పాడంటే 40 పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారే బాప్తిస్మము పొందుకోండి అని 2వ హెచ్చరిక చేశాడు. ఏ అనుభవాన్ని కావాలన్నాడు? ఇతనికి అనుభవం లేదేమో. మొదట్లో కొర్నేలికి అనుభవం ఉంది, ప్రార్థన అనుభవం ఉంది, రక్షణ అనుభవం, కుటుంబం మొత్తం రక్షించబడిన అనుభవం ఉంది, ధర్మాలు చేసే అనుభవం ఉంది. ఇక్కడేమంటున్నాడు? నీకు పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం లేదు కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకునే అనుభవానికి రా. మన ఆధ్యాత్మిక స్థితిని బట్టి మనము సాటిస్ఫై అవ్వకూడదు. మనలో ఇంకా ఏది లోటుగా ఉంది అడిగితే చూపిస్తాడు. ఈయనకి చూపించడేమని, నీవు పరిశుద్ధాత్మ అనుభవం పొంది బాప్తిస్మం అనేటువంటిది తప్పనిసరిగా పొందుకో. వచ్చిన వాళ్ళలో చాలామంది బాప్తిస్మం పొందుకొని ఉండకపోవచ్చు.
పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకొని ఉండకపోవచ్చు. అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకో. ఆనాడు శిష్యులు ఆ మేడగది ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని నాలుకల వలె వారి మీద విభాగించబడినప్పుడు, పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారో అలాంటి అనుభవంలోనికి నీవు కూడా వెళ్ళినప్పుడే అది పరిపూర్ణమైనటువంటి రూపాంతర అనుభవము. పరిశుద్ధాత్మను పొందుకో అని అక్కడ చెబుతున్నాడు. బాప్తిస్మము తీసుకోకపోతే బాప్తిస్మము తీసుకో అని చెప్తున్నాడు. తర్వాత 14వ వచనంలో, 11వ అధ్యాయము ముగించేస్తున్నాను, 11వ అధ్యాయం 14లో రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలన్నాడు. 18వ వచనంలో జీవార్థమైన మారు మనస్సు కలిగి ఉండి దేవునిని మహిమపరచు. ఇవి కొర్నేలికి, కొర్నేలి కుటుంబానికి, కొర్నేలి ముఖ్య స్నేహితులకు, కొర్నేలి బంధువులకు, మనకు ఇది అని చెప్తున్నాడు. నీవు మారు మనసు పొందే అనుభవం కలిగి ఉండాలి, బాప్తిస్మము పొందే అనుభవం కలిగి ఉండాలి. ప్రతి దినము కూడా నీవు నీ పాపములను జ్ఞాపకము చేసుకొని ఆ పాప క్షమాపణ కోసం నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చాలి. ప్రతిదినం ఒక 5 మినిట్స్ అన్నా కానీ సాయంత్రం పండుగబోయే ముందు ఒక ఆరోజు చేసిన పాపములకు క్షమాపణ కోరుకోవాలి. ఇంకేమో చెప్తున్నట్టే జీవార్థమైన మారు మనస్సును పొందుకోమంటున్నాడు. మారు మనసు పొందుకున్నాం అంటాం. మారు మనసు పొందావా అంటే మారు మనసు పొందుకున్నాను. ఎప్పుడు పొందుకున్నావు అంటే పలానా 1972 జూన్ 2వ తారీఖు 2 గంటలకు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నాకు కనబడ్డాడు, అప్పుడు నేను మారు మనసు పొందుకున్నాను. అప్పుడు పొందుకున్నావు. వాట్ అబౌట్ దాని కంటిన్యూషన్ ఏది? ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? జీవార్థమైన మారు మనసు. చాలా పవర్ఫుల్ వర్డ్ ఇది. నీ మారు మనసులో జీవం ఉండాలి. జీవము లేకపోతే నువ్వు మృతుడివే. చనిపోయిన వ్యక్తి, బ్రతుకున్న వ్యక్తి తేడా తెలుసు కదా మనకి. చనిపోయిన మారు మనసా, బ్రతికున్న మారు మనసా? నీ మారు మనసు జీవముతో నిండి ఉన్నదా లేదా? నీ మానవ మనసు జీవార్థముగా ఉన్నదా, లేకపోతే మృతతుల్యమైపోయిందా? ఎప్పుడో పొందుకున్న మారు మనసు పొందుకున్నాను కదా అనుకుంటున్నావా, లేకపోతే ప్రతి దినము కూడా ఆ మారు మనసు నీలో జీవిస్తున్నదా లేదా అని నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ కొర్నేలి అనే అనుభవంలోనికి, ఆ కొర్నేలి పొందినటువంటి ఆ రూపాంతర అనుభవంలోనికి, కొర్నేలితో పాటు అతని కుటుంబము, అతని యొక్క బంధుమిత్రులు, అతని స్నేహితులు, ముఖ్య స్నేహితులు పొందిన అనుభవంలోనికి దేవుడు మనలను కూడా తీసుకొని వెళ్తాడు కదా. అందుకే కదా మన దేవుని యొక్క కోరిక. అదే కదా మన దేవుని కోరిక. పాపాత్ములైన స్త్రీని రక్షించి ఆయన కోరిక నెరవేరింది. తర్వాత జక్కని రక్షించాలనుకున్నాడు, ఆ కుటుంబాన్ని మొత్తం రక్షించాడు, కోరిక నెరవేరింది. కొర్నేలి చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాను కదా అనుకున్నాడు, అది చాలదు బాబు, ఇంకా నీకు ఉన్నదని చెప్పి పేతుని పిలిపించుకొని, దైవసేవకులను పిలిపించుకొని, దైవసేవకుల ద్వారా హెచ్చరిక చేయబడిన తర్వాత అప్పుడు తన బ్రతుకులు మార్చుకున్న తర్వాత అతని బ్రతుకుల అసలైన రూపాంతర అనుభవం ఆ దినాన. కాబట్టి ఈ దినాన దేవుడు మన దగ్గర, మన కళ్ళ ముందు 3 అనుభవాలు పెట్టాడు. వ్యక్తిగత రక్షణ, సమాధానము, కుటుంబ రక్షణ, కుటుంబ సమాధానము, కుటుంబంలో అందరి రక్షణ. 3వది మన పాప క్షమాపణ, మారు మనసు అనుభవము, జీవార్థమైన మారు మనసు అనుభవము. కొన్నేళ్ళలాగా మన కుటుంబం రక్షించబడినా కానీ, కొన్నేళ్ళలాగా దాన ధర్మాలు చేస్తున్నా కానీ, కొన్నేళ్ళలాగా ఒక భక్తిపరుడనే పేరు తెచ్చుకున్నా కానీ, ఇంకా ఏ లోపం అయితే ఉందో తెలుసుకొని అడుగుతున్నప్పుడు దేవుడు దైవ సేవకులను పంపించి మనల్ని హెచ్చరించినప్పుడు అది పొందుకోగల అనుభవం కలిగింటే అదే నిజమైనటువంటి రూపాంతర అనుభవం. ఆ అనుభవం కావాలని లోపలికి రావాలి. ఆ అనుభవాన్ని పొందుకొని బయటికి వెళ్ళాలి. అడిగితే ఇచ్చే దేవుడు. తల్లిని అడిగితే ఇవ్వదా? తల్లిని అడిగితే ఏదైనా ఇవ్వదా? ఇస్తుంది. అలాగే దేవుడిని ప్రతి ఆదివారం ఆలయంలోకి వస్తున్నప్పుడు, అయ్యా ఆ రూపాంతర అనుభవం నాకు దయచేయి, రూపాంతర మందిరంలోకి వెళ్తున్నాను, రూపాంతర అనుభవం నాకు దయచేయి. ఆనాడు పాపాత్మలను స్త్రీకి ఇచ్చావు కదా, ఆనాడు జక్కయ్యకి ఇచ్చావు కదా, ఆనాడు కొర్నేలికి ఇచ్చావు కదా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటయ్యా, నాకు కూడా ఇవ్వయ్యా అని అడిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఏమిరా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అని మన బిడ్డను అడిగితే, అమ్మ ఇప్పుడు దాకా అరగంట సేపు ప్రార్థన చేసుకున్నాను వస్తాను, ప్రార్థన చేసుకున్నాను అమ్మ అంటే అమ్మ ఎంత సంతోషపడుతుంది. మరి మనం కూడా ఇలా అడిగితే దేవుడు ఎంత సంతోషపడతాడు. సంతోషపడి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడా, వెనుకాడతాడా? సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ అంటారు రూపాంతర అనుభవంతో మనం ముందుకు సాగుటకు దేవాతి దేవుడు మనకి అట్టి అనుభవాన్ని, అట్టి నిరీక్షణను, అట్టి కృపను దయచేయును కాక. దేవునికి నామమునకే మహిమ కలుగును కాక. మరి నాకు ఇచ్చే అవకాశాన్ని బట్టి మీకు అందరికీ కూడా వందనాలు. సమయమునకు 10:30 అన్నారు, 10:30 కల్లా నా టైం 10:30 అయింది, 10:30 కల్లా నేను ముగించాను. అందరికీ కూడా కృతజ్ఞతలు. సంఘస్థులందరూ కూడా నా గురించి, నా కుటుంబం గురించి పరిచర్య అయితే లేదు, నేను పరిచర్య కాదు, సేవకుని కాదు, పిలిచారు, అసలు సేవకులు పిలిచారు. నాలాంటి
పాపాత్ముడు అనేటువంటి వ్యక్తిని పిలిచారు. పాపాత్ముల చేత కూడా దేవుడు మాట్లాడిస్తాడు. అలాంటి వాళ్ళ జీవితం ద్వారా కూడా మనం ఎంతో నేర్చుకోవడానికి అవకాశం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రత్యేక వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను.